హలో ఫుడ్డీ లవర్స్, ఈరోజు మనం ఏం కర్రీ చేసుకుందామంటే బీరకాయ కర్రీ చేసుకుందాం. అది ఎలా చేయాలో నేను చెప్తాను. బీరకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేయించి మిక్సీ వేసుకోవాలి. తర్వాత 10 నుంచి 12 ఎండుమిర్చి, వాటిని కూడా సరిపోయినంత కారంగా మనం ఎంతవరకు తింటామో అంతవరకు వేసుకొని వేయించుకొని మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టాలి. తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర, 3 టమాటాలు, 2 ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నింటినీ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత కరివేపాకు వేసుకోవాలి. వేగాక మిక్సీ పట్టిన మసాలా కూడా వేసుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేయించాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత మనం కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉండించి మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒక 10 మినిట్స్ ఉండించండి. తర్వాత కూర రెడీ. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.